క్షతగాత్రులైన సిబ్బందిని పరామర్శించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ప్రమాదంపై సమగ్ర విచారణ చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందిని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీవి విద్యాసాగర్ నాయుడు పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్వయంగా పరిశీలించి ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకున్నారు. ఇటీవల చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో భాగంగా విక్రయదారులు, తయారీదారులు అనధికారికంగా నిల్వ ఉంచిన బాణసంచా పదార్థాలను సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల మేరకు డిస్పోజ్ చేసే క్రమంలో చల్లపల్లి పోలీస్ స్టేషన్ వెనుకవైపు గల పాడుబడిన బాత్రూమ్ షెడ్ నుండి బాణసంచాను తీసుకొస్తున్న నేపథ్యంలో అడ్డపెట్టి అడుగు భాగం ఒక్కసారిగా ఓపెన్ కావడంతో అందులో ఉన్న బాణసంచా కిందపడి పేలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్ఐ దుర్గా ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ తేజ, కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజు సహా ఇతర సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన విషయానికి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. ప్రమాదానికి కారణాలపై సవివరంగా విచారణ జరిపి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి సమాచారం సేకరించారు. అనంతరం గాయపడిన సిబ్బందికి చల్లపల్లిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలో ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న సిబ్బందిని ఏలూరు రేంజ్ ఐజీ విజయ్ అశోక్ కుమార్ గారు, ఎస్పీ గారు గాయపడిన సిబ్బందిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. సిబ్బందిని మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, ఇన్ఛార్జి మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారు పరామర్శించి వారి ఆరోగ్య గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కుటుంబ సభ్యులతో మాట్లాడి, మీకు అండగా మేమున్నాం, దిగులు పడవద్దు, మెరుగైన వైద్యం అందించడం పోలీస్ శాఖ బాధ్యత అని భరోసా ఇచ్చారు. అలాగే వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి గాయాల తీవ్రత, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు సహకారం అందించడానికి ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన ప్రమాదకర పదార్థాల నిల్వ, తరలింపు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు చల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయింది. మాకు మార్నింగ్ ఒక కేసుకు సంబంధించిన ప్రాపర్టీ మందుగుండు సామాగ్రి ఏదైతే ఉందో కోర్టు ఆర్డర్స్ మేరకు డిస్పోజల్ చేసే క్రమంలో ఆ కేసు ప్రాపర్టీ ఫోటోగ్రాఫ్స్ అయ్యి తీద్దామనే ఉద్దేశంతో స్టేషన్ ప్రెమిసెస్లోనే, బట్ మెయిన్ బిల్డింగ్ కాకుండా బయట షెడ్లో పెట్టిన ఎక్స్ప్లోజివ్స్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ తీసుకొచ్చిన క్రమంలో అవి కొన్ని పెట్టిలోండి కింద పడటంతో ఇనీషియల్గా ఇంటర్నల్గా ఉందనుకున్నాం. బట్ ఇప్పుడు సీసీటీవీ ఫుటేజెస్ చూస్తుండగా మేము గమనించింది ఏంటంటే కింద భాగం కొద్దిగా ఓపెన్ అయ్యి కింద పడటంతో ఎక్స్ప్లోజన్ అనేది ట్రిగర్ అయినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. దీంట్లో ఏంటంటే మొత్తం టోటల్గా 6 మెంబర్స్ ఇంజరీ అయ్యారు. ఒకళ్ళు వెరీ మైనర్ ఇంజరీ, ఇట్ నీడ్ నాట్ బి ట్రీటెడ్ అయిన హాస్పిటల్. 2 మైనర్ ఇంజరీస్ అయిన వాళ్ళని చల్లపల్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. మిగతా 3 మేజర్ ఇంజరీస్ అయిన వాళ్ళని లోకల్గా అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని ఫర్దర్ ట్రీట్మెంట్ నిమిత్తం ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ దేర్ కండిషన్ ఈ స్టేబుల్, దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని అంటున్నారు. బట్ ఒక పర్సన్ మాత్రం కొద్దిగా క్రిటికల్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. హీ ఈస్ బీయింగ్ షిఫ్టెడ్ టు ఐసీయూ. అది ఆయన ఇంజరీస్ అయ్యి ట్రీట్మెంట్ నిమిత్తం దే విల్ బీ షిఫ్టింగ్. ఈరోజు మార్నింగ్ చల్లపల్లిలో జరిగిన ఇన్సిడెంట్లో గాయపడ్డ ఎస్ఐ గారు, కానిస్టేబుల్, హోంగార్డ్కి ట్రీట్మెంట్ బాగా జరుగుతూ ఉంది. అబ్దుల్లా గారు ఐసీయూలో ఉన్నారు, వారికి కూడా డాక్టర్స్ బాగా చూస్తున్నారు. ఎస్ఐ గారు, హోంగార్డు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు, క్లియర్గా ఏం ప్రాబ్లం లేదు. ట్రీట్మెంట్ బాగా ఇస్తున్నారు డాక్టర్స్. 48 అవర్స్లో వాళ్ళందరూ రికవర్ అవుతారని ఆశిస్తున్నారు. కృష్ణా జిల్లా ఎమిరేట్ కాన్స్టిట్యున్సీ చల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఉదయం బాణాసంచా వెళ్ళడం వల్ల ఎస్ఐకి, అలాగే కోర్ట్ కానిస్టేబుల్, అలాగే డ్రైవర్ ముగ్గురు కూడా ఇంజూర్ అవ్వడం జరిగింది. బాధాకరం. అది ఎస్ఐ గారిని అలాగే మిగతా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అయితే సంపూర్ణంగా అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఒకళ్ళ పరిస్థితి కొద్దిగా అబ్జర్వేషన్లో ఉంది, మిగతా 2 ఇబ్బంది లేదన్నారు. అది కూడా ట్రీట్మెంట్ అంతా కూడా జాగ్రత్తగా చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా దీని మీద విచారణ జరిపించి డెఫినెట్గా వాళ్ళకి అన్ని విధాలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే దీపావళి మందుల్లో ఇప్పుడు వాళ్ళు కొన్ని ఒల్లిపాయలు ఇలాంటివి ఉన్నాయి, అవి గబుక్కుని చేతిలో జారడం వల్ల అవన్నీ కలిపి ఎక్కువ ఉండడంతో అది ఒక్కసారిగా ఫైర్ అయింది. ఆ బ్లాస్ట్ అవడం వల్ల మొత్తం ఎస్ఐ గారు వెనక్కి తిరుగున్నాడు, ఆయనకి బ్యాక్ ఇంజరీ అయింది. ఫ్రంట్ డ్రైవరును కోర్ట్ కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళకి తిరిగి కొద్దిగా ఎక్కువగా ఇంజరీ అయింది. అయితే ప్రస్తుతానికి అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు, కానీ పూర్తి అబ్జర్వేషన్ పెట్టుకుని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు అక్కడ చేయాలని చెప్పి డాక్టర్స్ కూడా మాట్లాడడం జరిగింది. బహుశా ముగ్గురు సేఫ్గానే వస్తారని చెప్పి భావిస్తాం. సంఘటన అవనిగడ్డ చల్లపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో
ఏదైతే మందుగుండు సామాగ్రి ఉందో ఫైర్ క్రాకర్స్ ఉన్నాయో గతంలో దీపావళి అప్పుడు అన్అఫీషియల్గా అమ్ముతున్నాయన్నీ కూడా సీజ్ చేసి మరి కోర్టుకు ప్రొడ్యూస్ చేసే టైంలో అనుకోని రీతిలో మరి ఒకసారిగా బర్స్ట్ అవటం, మరి అందులోనే ఎస్ఐ ఆంజనేయులు గారు అలాగే అబ్దుల్లా గారు డ్రైవర్, అలాగే ఇంకో వ్యక్తి నాగరాజు గారు, ముగ్గురు కూడా ఇందులో ఫైర్లో జరిగిన సంఘటనలో ఇరుక్కోవడం జరిగింది, గాయపడటం జరిగింది. అలాగే అబ్దుల్లా గారికి ముఖ్యంగా 30% బర్న్స్ అయితే ఉన్నాయి. దానివల్ల ఇంచుమించు ఆయన బీపీ అప్ అండ్ డౌన్స్ అనేవి స్టార్టింగ్లో ఉన్నప్పటికీ ఇక్కడికి రాగానే యాజమాన్యం అలాగే సిబ్బంది అందరూ కూడా ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. నేను వెంటనే మెరుగైన వైద్యం అందించడంతో ఆయన కొంచెం స్టేబుల్గా ఉండటం జరిగింది. తర్వాత ఇంకా విషయానికి నాగరాజు గారి విషయానికి వస్తే ఆయనకి ఐలో కొద్ది తగలటం గట్టిగా, ఐ కూడా ఇప్పుడు రేపు స్టిచ్చెస్ వేయటం జరుగుతుంది. సో అతనికి కూడా ఇబ్బంది ఏమీ లేదు విజన్ విషయంలో. అలాగే ఎస్ఐ గారికి కొన్ని తీవ్రమైన గాయాలు అయినప్పటికీ ఆయన స్టేబుల్గా ఉన్నారు, ఆయన అందరితోనే మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రాణ నష్టం అనేది జరగలేదు, ప్రాణాపాయ పరిస్థితిలో కూడా ఎవరూ లేరు. ఇలాంటి ఊహించిన సంఘటనలు జరగడం చాలా విచారకరం. ఇటు పోలీస్ సిబ్బంది, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ అటెండ్ అవటం, డిఎంహెచ్ఓ గారు అందరూ అటెండ్ అవటం, వైద్య సిబ్బంది కూడా మెరుగైన వైద్యం అందించడంతో అందరూ సేఫ్ జోన్లో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఫైర్ వర్కర్స్ ఏదైతే ఫైర్ క్రాకర్స్ ఉన్నాయో మొన్న కోనసీమ జిల్లాలో అలాగే కాకినాడ జిల్లాలో కూడా జరిగాయి. నివారించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే కొన్ని రూల్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు 1,00,000 కూడా జరగదు, దురదృష్టకరం ఇది జరగటం. బాధితులకు మాత్రం మెరుగైన వైద్యం అందుతూ ఉంది.